గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎందుకెంత లేటు? యాక్చువల్లీ వచ్చే దారిలో చిన్న రాంగ్ టర్న్ తీసుకున్నాను సార్. మళ్ళీ కరెక్ట్ టర్న్ తీసుకోవడానికి యూటర్న్ కోసం అలా వెళ్తుంటే యూటర్న్ చాలా దూరంలో ఉండింది. దట్స్ వై. రోజు వచ్చే ఆఫీస్కి రాంగ్ టర్న్ ఎలా తీసుకున్నావు? ఆఫీస్ వర్క్ గురించి బాగా ఆలోచిస్తూ. వద్దులే, వెళ్ళు. వచ్చావా? వేరే ఆప్షన్ ఉందా? అయినా ఎందుకు ఇంత లేటు? ఏంటి నువ్వు కూడా మన బాస్ లాగా? వచ్చాను అదే ఎక్కువ. మళ్ళీ ఎందుకు లేట్ వచ్చారు అన్ని. హో, బాస్ కూడా ఇదే అడిగాడా? ఇంతకీ ఏమని చెప్పావు? ట్రాఫిక్ అని చెప్తే మరీ రొటీన్గా ఉంటుంది అని చెప్పి రాంగ్ టర్న్ అని చెప్పా. యాక్చువల్గా చూసుకున్నా కూడా తీసుకుంది రాంగ్ టర్నే. రాంగ్ టర్న్ తీసుకుని ఆఫీస్కి వచ్చాను. బా, బలవంతంగా చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించినట్టు ఎందుకంత డిసింట్రెస్టెడ్గా వస్తావు ఆఫీస్కి? జీవితంలో కొన్నిటికి వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకుండదు? రిజైన్ చేయొచ్చు కదా. కదా, అసలు అది నా మైండ్లోకి ఎందుకు రాలేదు? చేసేస్తా, రిజిగ్నేషన్ చేసేస్తా. నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తా. ఈ మంత్ మొత్తం చిల్ అయ్యి బ్రేక్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జాబ్. ఏంటి ఎందుకంత తొందర? ఒకసారి ఆలోచించుకో. యువర్ టేకింగ్ అన్ ఇర్రివర్సబుల్ డెసిషన్. చక్కగా రిజిగ్నేషన్ పంపే నన్ను ఇర్రివర్సిబుల్ డెసిషన్, తొక్కా తూలు అని చెప్పి కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఈ కాఫీ అయ్యేలోగా ఏదో ఒకటి ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు నువ్వు రిజైన్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకోవాలి, అంతే కదా? హే, నువ్వెవరు? మై నేమ్ ఇస్ లోచన. ఐ యామ్ యువర్ థాట్. ఆలోచన. ఆలోచన మళ్ళీ కొత్త క్యారెక్టరా? లెట్స్ ఎవాల్యుయేట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యువర్ రెసిగ్నేషన్. ఐల్ హెల్ప్ యూ. ఓకే. సో ఫస్ట్ అడ్వాంటేజెస్. ఫస్ట్లీ, రోజు పొద్దున్నే స్నూస్ కొట్టి డిస్ఇంట్రెస్టెడ్గా లేసి ఆఫీస్కి రావాల్సిన పని లేదు. కరెక్టే, కానీ అలారం టైంకి లేచి ఎక్కడికి వెళ్తావు? ఏముంది, సిటీలో ఈ ఒక్క కంపెనీయా ఏంటి? ఇంకా వేరే కంపెనీస్ లేవా? ఏదో దానికి వెళ్దాం. అది దేనికి వెళ్తావు? ఇక్కడ దేనికి వెళ్దాం అనేది కాదు పాయింట్. దీనికైతే రాను, అది చాలు. ఓకే, మళ్ళీ లేచావు, ఆ తర్వాత? జాను, వీ హ్యావ్ టు గో. అదే, ఐ హ్యావ్ టు గో. ఓకే సుశాంత్. అండ్ ఆల్సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది జాను. యా. అది మంచిగా వెళ్తే కనుక ప్రమోషన్ కూడా గ్యారంటీ. ఓ, దట్స్ నైస్. అండ్ కొద్దిగా బ్యాగ్ చూడు కదా ఎక్కడుందో. నువ్వు నా కోసం ఏం వెయిట్ చేయకు. ఇదిగో బ్యాగ్. ఏ థ్యాంక్స్ బేబీ. విష్ మీ ఆల్ ద బెస్ట్. అలా ఒక్కదానివే ఇంట్లో ఏం చేస్తావు? అదంతా కాదు, ఏదో ఒకటి చేస్తా. ఇక్కడ కాకపోతే వేరే దగ్గర జాబ్ అప్లై చేసుకుంటా. అది కూడా కాకపోతే నా ఇష్టం, కొన్ని రోజులు బ్రేక్ తీసేసుకొని పార్టీ క్లాసెస్ జాయిన్ అవుతా. లేకపోతే ఐ వాంటెడ్ టు లెర్న్ గిటార్. కాలేజ్లో ఉన్నప్పుడు నా దగ్గర గిటార్ ఉంది, ఆ గిటార్ నేర్చుకుంటా. అది దీనికంటే వర్స్ట్గా ఉంటే అది రిస్క్ తీసుకుంటేనే తెలిసేది. పాయింట్. మరి జాబ్ లేకపోవడం కూడా రిస్కే కదా. కెన్ యూ అఫోర్డ్ టు టేక్ అ రిజిగ్నేషన్ వితౌట్ అ బ్యాకప్? ఒకసారి సుశాంత్ డిస్కస్ చేయి. హాయ్ బుజ్జి. హాయ్ బేబీ. ఇంపార్టెంట్ టైం అన్నా? కొద్దిగా. అంటే మీటింగ్కి టైం అయింది.
అవునా, యాక్చువల్లీ కొద్దిగా ఇంపార్టెంటే బేబీ. నీకు తెలుసు కదా నేను ఈ మధ్య ఎంత డిస్టర్బ్డ్ గా ఉంటున్నాను, అసలు నిద్ర కూడా పట్టట్లేదు. ఇంకా ఇది ఎక్కువ రోజులు నాలో ఉంచుకోలేను బేబీ. యునో ఐ జస్ట్ కాంట్ డూ దిస్ ఎనీమోర్. నేను వదిలేద్దామని ఫిక్స్ అయ్యా. వాట్? సుశాంత్ మీటింగ్ టైం అయింది. సారీ, ఐ కాంట్ జాయిన్. కొద్దిగా పర్సనల్ కాల్లో ఉన్నాను. ఓ ఓకే, క్యారీ ఆన్. అదేంటి బేబీ, ఏమైంది ఆల్ ఆఫ్ ఎ సడన్? I'm not liking this, Sushant. I really want to try something new by myself. సంథింగ్ న్యూ? ఎన్ని రోజులు నేను ఇక్కడే పనిచేస్తాను బేబీ. ముందు బోర్ కొట్టింది, ఇప్పుడు చిరాకేస్తుంది. వెయిట్ 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 దేని గురించి మాట్లాడుతున్నావు అసలు? జాబ్ గురించి. ఏం లేదు చెప్పు చెప్పు. I feel like quitting this job, Sushant. వదిలేయి. మరి వదిలేస్తే ఏం చేయను? ఆ తవా చూసుకుందాంలే. మరి ఫ్యామిలీ ఇన్కమ్? నేనున్నాగా బేబీ, చూసుకుంటా. కానీ నువ్వు ఉన్నావు బేబీ, నేను కూడా ఉంటే ఇద్దరం ఇంకా బాగా ఉండొచ్చు కదా. రెండు నువ్వే అంటే ఎలా బేబీ? ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి కదా. అంతే అంటావు? అంతే. ఓకే బేబీ, గో బ్యాక్ టు మీటింగ్. I'll call you later. Bye. ఓకే బుజ్జి, Bye. బాయ్. ఇంకేం మీటింగ్, ప్రమోషన్ కూడా బొక్క. Yes, I can afford to resign. Then it's cool, I guess. మళ్ళీ I guess అంటావేంటి? అంటే సుశాంత్ అంటే ఓకే, హీ లవ్స్ మీ టూ మచ్. కానీ మమ్మీ ఎలాగా రియాక్ట్ అవుతుందో. మానేస్తావా? మంచి పని చేస్తాన్నావులే. అయినా బయట అవకాశాల కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా నీకు? అయినా ఎవరో అన్నారు, విలువ తెలిసిన వాళ్ళకి ఉండదంట, ఉన్న వాళ్ళకి విలువ తెలియదంట. మమ్మీ, నేను జస్ట్ కంపెనీ మానేస్తున్నాను, పని కాదు. అయినా నాకు అర్థం కాక అడుగుతా, ఎందుకు మానేస్తా అన్నవే నువ్వు అంత మంచి కంపెనీని? మా నాకు నచ్చట్లేదు మా, చాలా స్ట్రెస్ అయిపోతుంది. శ్రావ్య కూడా నీ కంపెనీయే కదా, తనకుందా స్ట్రెస్? తనకు లేదు, కానీ నేను శ్రావ్య ఒకటి కాదు కదా. ప్రతి పర్సన్ ఇస్ డిఫరెంట్. స్ట్రెస్ అనేది మనలో లేదు, తీసుకునే వాళ్ళ పర్సన్ ని బట్టి ఉంటది. అర్థమైందా? శ్రావ్యం చూసి నేర్చుకో. అవునా, మరి అలా అయితే శ్రావ్ని కూడా మా కంపెనీయే. తను కూడా చాలా స్ట్రెస్ అయి మొన్నే రిజైన్ చేసింది. చేసి నా పాపకు అదే కరెక్ట్ అనిపించిందేమో. నువ్వు వదిలేసి ఏం చేద్దామని? చూడు నానా, ఏ కంపెనీ అయినా స్ట్రెస్ఫుల్ గానే ఉంటుంది. అది మనం స్ట్రెస్ లేకుండా అయితే ఏ పని జరగదు. అర్థమైందా? నేను పెంచేటప్పుడు కూడా నాకు చాలా స్ట్రెస్ అయింది, అయినా పెంచలేదా? ఊరి బయట ఏమైనా వదిలిపెట్టేసి వస్తేనా నిన్ను? అర్థమైంది. ఏదేమైనా కూడా నన్ను ఈ కంపెనీని వదలద్దంటున్నావు, అంతేనా? నువ్వు వేరేదేమైనా చూసుకున్న తర్వాత వదులుచాను, అంతవరకు వదలద్దు. అర్థమైందా? ఇట్లాంటి పనికి మళ్ళీ డెసిషన్స్ అన్ని తీసుకుంటా అంట ఊరికే పని పాట లేకుండా. బోర్ కొడుతుంటే బయటికి పోయి ఎక్కడికైనా ట్రావెల్ చేసిరా. రిజిగ్నేషన్ చేస్తుందంట, రిజిగ్నేషన్. నాకెందుకో అమ్మ చెప్పేది కరెక్టే అనిపిస్తుంది. ఓ కంపెనీ నీకు నచ్చితే, ఫంక్షన్ అవ్వాలనుకుంటే ఆ కంపెనీ నువ్వు పెట్టింది అయితే తప్ప పాసిబుల్ కాదు. I know, but I'm just exhausted here. Then take a break. 1 month break తీసుకో. అప్పుడు మేబీ you'll start missing this company. అంత లేదు, ఇక్కడ మిస్ అయితే మ్యాక్స్ మన క్యాఫ్టేరియాలో సమోసా తప్పితే ఇంకేం మిస్ కాను. మిస్ కాకపోయినా అట్లీస్ట్ నీకు కొత్త వైబ్స్ అయితే దొరుకుతాయి. యుల్ బీ మోర్ పాజిటివ్. ఇట్లాంటి బ్రేకులు నేను మస్తు తీసుకున్నా, కానీ ఈసారి బ్రేక్ అంటూ తీసుకుంటే రిజిగ్నేషన్. చూడు, మానేయాలనుకుంటే మానే. ఇక్కడ రిలీవింగ్ లెటర్ తీసుకున్న వెంటనే ఇంకొక కంపెనీలో అపాయింట్మెంట్ లెటర్ ప్లాన్ చేసుకో. అంతేకాని మధ్యలో గ్యాప్ తీసుకొని రిలాక్స్ అయ్యావనుకో, అదే ఇప్పుడు చెప్పావు కదా, పోట్రీ, కుకింగ్, గిటార్, అవన్నీ అవ్వని పనులు. అట్లేం కాదు. నువ్వు ఒకటి మర్చిపోతున్నట్టున్నావు, నేను కూడా నువ్వే. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఓకే, సో నౌ గో టు యువర్ అదర్ అడ్వాంటేజెస్. ఫస్ట్, ప్రెషర్ ఉండదు. యు నో వాట్, ఈ కంపెనీ పెట్టే ప్రెషర్కి సగం టైం నా బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్కి, నా హెడ్ఏక్కి, నా డార్క్ సర్కిల్స్కి, ఇవన్నీ ఎలా కవర్ చేసుకోవాలి అనే టెక్నిక్స్ తెలుసుకోవడానికి సరిపోతుంది. వన్స్ నేను ఈ కంపెనీ వదిలేసిన తర్వాత ఐ కెన్ బి అబ్సల్యూట్లీ స్ట్రెస్ ఫ్రీ అండ్ హెల్దీ. బట్ నీకు ఈ కంపెనీలో మేనేజ్మెంట్ నచ్చలేదు, ఓకే, బట్ వోంట్ యు మిస్ యువర్ కొలీగ్స్? అఫ్ కోర్స్ మిస్ అవుతా, కానీ ఇప్పుడు ఇంజిన్ పాడైపోయిన బండికి సీట్లు మాత్రం బాగుంటే ఏం లాభం? అనాలజీ
కానీ నీ నెక్స్ట్ బండికి ఇంజిన్ బాగుండి సీట్ బాగాలేకపోతే నెక్స్ట్ బండి సంగతి తర్వాత. ముందు ఈ బండితో పడే ఇబ్బందులన్నీ వదిలించుకోవాలి కదా. బట్ డోంట్ యూ థింక్ ఈ బండి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మైలేజ్ బాగానే ఇస్తుంది కదా. లిసన్, ఈ బండి భాష పక్కన పెట్టు, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేంత శాలరీ కంటే ఎక్కువ నువ్వు బయట ఎక్కడైనా ఇస్తారని అనుకుంటున్నావా? అన్నీ డబ్బుతో కొనలేవు. ఇప్పుడు నువ్వు తాగుతున్న కాఫీ ఏంటో నీకు తెలుసా? యా, డబుల్ చాక్లెట్ ఫ్రాపచినో, మై ఫేవరెట్, విత్ ఎక్స్ట్రా విప్డ్ క్రీమ్ ఆల్సో. అదెంతో కూడా తెలుసు కదా. ఇంత శాలరీ వస్తుంది కాబట్టి డబుల్ చాక్లెట్ ఫ్రాపచినో అంటున్నావు. కానీ ఇంకా తక్కువ శాలరీ వచ్చిందనుకో ఇరానీ చాయ్తో సరిపెట్టుకోవాలి. ఐ లవ్ ఇరానీ చాయ్ టు, ఓకే. నా పాయింట్ అది కాదు. నీ అసలైన పాయింట్ నన్ను కన్ఫ్యూజ్ చేయడమే. అది నేను జరగనివ్వను. ఇంతలా ఆలోచించుకుంటూ పోతే లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోలేము. వెన్ ఐ నో ఐఎమ్ నాట్ హ్యాపీ, వై షుడ్ ఐ స్టే? బట్ దిస్ డెసిషన్ ఇస్ ఇర్రివర్సిబుల్, జాన్వి. సో ఇంకొద్దిగా ఆలోచించు. అండ్ ఒకసారి నువ్వు ఈ కంపెనీ వదిలేసి ఇంకో కంపెనీకి వెళ్ళాక ఆటోమేటిక్గా కంపారిజన్ వస్తుంది. నాకు నా హ్యాపీనెస్ మాత్రమే ఇంపార్టెంట్. అదే నా స్కేల్ ఆఫ్ కంపారిజన్. అదే మన పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో. రేపు పొద్దున వీళ్ళు ఎన్ని కమెంట్స్ చేస్తారో తెలుసా? ఒకవేళ నువ్వు అక్కడ టేకప్ చేసింది ఏదైనా ఫెయిల్ అయిందనుకో, బాగైంది, మన కంపెనీ వదిలింది కదా, ఇలా అవ్వాల్సిందే అనుకుంటారు. అండ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు వదిలేసి వేరేదైనా చేస్తూ దాంట్లో సక్సెస్ అవుతే అప్పుడు ఇక్కడ ఏం చేయలేకపోయింది, అక్కడ మాత్రం తనే టాప్ అంట. దిస్ షోస్ వాట్ ఎ డమ్ కంపెనీ షీస్ బిన్ వర్కింగ్ ఇన్ అంటారు. ఇలా అని చెప్పి మనం ఏం చేసినా ఏదో ఒకటి అనే వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఎలా డిసైడ్ చేసుకుంటాం చెప్పు? లెట్స్ మూవ్ ఆన్ టు అదర్ పాయింట్స్. ఇంకా అదర్ పాయింట్స్ ఏం లేదు. ఎంత ఆలోచించాలో అంతే ఆలోచిస్తే ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. ఎక్కువ ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అనిపిస్తుంది నాకు. నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు ముందు ఇంకో 2 sips తీసుకో. హే, సూపర్. లెట్స్ బీ స్ట్రాంగ్ నౌ. ఇంతకీ ఏం డెసిషన్ తీసుకున్నావు? ఐమ్ గోనా మిస్ యూ మ్యాన్. హో, అయితే రిజైన్ చేసేస్తున్నావు అనమాట. యప్. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. అండ్ బై ద వే, రెసిగ్నేషన్ మెయిల్ మాత్రం చాలా నీట్గా ఫార్మల్గా డ్రాఫ్ట్ చేయి. అది చూడంగానే పాజిటివ్ థాట్స్ రావాలి. రిజిగ్నేషన్ పాజిటివ్గా ఉండాలా? అలా ఎలా? ఇదేదో ఆలోచించాల్సిన విషయంలో ఉంది. బట్ ఫస్ట్ లెట్ us evaluate. ఇది మళ్ళీ వచ్చేసింది. హలో బిజీ పీపుల్. సో ఐమ్ షూర్ అ లాట్ ఆఫ్ యూ రిజిగ్నేషన్ ఒక్కసారైనా జాబ్ చేసే వాళ్ళ మైండ్లోకి ఒకసారైనా వస్తుంది అనమాట, చిరాకు పుట్టినప్పుడు. సో అలా అని రిజిగ్నేషన్ మన థాట్స్ లోకి వచ్చినప్పుడు మన థాట్స్ ఎలా ఉంటాయి అనే దానిపైన ఈ ఎపిసోడ్ ఇప్పటిదాకా మీరు చూసారు. ఐ హోప్ యూ ఆల్ కనెక్టెడ్ టు ఇట్. ఇఫ్ యూ డిడ్, గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, కమెంట్ అండ్ లెట్ మీ నో ఏ సిచ్యువేషన్ లో మీకు అలా అనిపిస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వెడ్నెస్డే. 10th ఫస్ట్ ర్యాంక్, ఇంటర్ ఫస్ట్ ర్యాంక్, డిగ్రీ ఫస్ట్ ర్యాంక్, పీజీ కూడా ఫస్ట్ ర్యాంకా? ఎవరిది సార్ ఈ ప్రొఫైల్? నీకన్నా ముందు వచ్చినాడు. అన్నిట్లో ఫస్ట్ వచ్చిన వాడి రెజ్యూమే పక్కన పెట్టి విల్ గెట్ బ్యాక్ టు యూ అని సోది చెప్పి రిజెక్ట్ చేసావు. ఎందుకంటావు? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. దిస్ ఈస్ నాట్ మై ఓవర్ కాన్ఫిడెన్స్, దిస్ ఈస్ జస్ట్ మై కాన్ఫిడెన్స్. సరే,